హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ క్రాఫ్టీ చందు అండ్ ఎవడరా మీరు? అదేంటి ఫ్రెండ్స్, నేను క్రాఫ్టీ చందు యూట్యూబ్ ఛానల్ ఇది ఎప్పుడు పెట్టారు? పెట్టి 1 year అయింది కదా ఫ్రెండ్స్. అంటే మధ్యలో వీడియోలు కొంచెం గ్యాప్ వచ్చింది అనుకోండి, కానీ ఇక్కడ నుంచి కంటిన్యూస్గా వీడియోలు చేస్తాను. అలా అయితే హ్యాపీనే. కూర్చో. అయితే ఇంట్రో వేసుకుందామా? అలాగే. అరే B22. Better listen, I'm bringing heat, you'll be a fan when I start rapping way I'll have your fucking head spinning. I'm known as spit vicious, release bombs and go tick tick boom, you blow me that head missing. I'm a phenomenon, stacking cheese like it's Parmesan. 8 different flows, call me Octomom. I'm moving fast like the Autobahn, and I'm independent, so I'm not your fucking starving like it's Ramadan. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. ఇక నుంచి గ్యాప్ లేకుండా వీడియోలు చేస్తాను ఖచ్చితంగా. ఇవాళ మన టాపిక్ వచ్చేటప్పటికి కెమెరా మోడ్స్. అంటే ప్రతి ఒక్క కెమెరాకి ఈ ప్లేస్లో మనకు ఒక రింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ రింగ్ మనం షిఫ్ట్ చేస్తూ ఉంటే కెమెరా వేరు వేరు మోడ్లోకి షిఫ్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అసలు కెమెరా మోడ్ అంటే ఏంటి? మనకి కెమెరాలో పిక్చర్ క్రియేట్ అవడానికి ఫండమెంటల్స్ ఏంటి? అపర్చర్, షట్టర్, ఐఎస్ఓ. అవునా? ఒకవేళ ఈ మూడిటి గురించి మీకు అసలు ఐడియా లేకపోతే నేను ఈ మూడిటి గురించి చాలా మంచి వీడియో చేశాను. అది డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అది కూడా చూడండి. అది చూసిన తర్వాత మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. అసలు ఈ మూడ్స్ ఏంటి? ఈ మూడ్స్లో ఎన్ని రకాలు ఉంటాయి అంటే ఫుల్లీ ఆటోమేటిక్ మోడ్స్, సెమీ ఆటోమేటిక్ మోడ్స్, ఫుల్లీ మాన్యువల్ మోడ్స్. ఫుల్లీ ఆటోమేటిక్ మోడ్ గురించి చెప్పాలంటే A+ మోడ్. A+ మోడ్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఈ మోడ్ని కనుక మనం సెట్ చేసుకుంటే మనం చేసేదేమీ లేదు, జస్ట్ పాయింట్ అండ్ షూట్. అంటే ఒక ఫ్రేమ్ కంపోజ్ చేసి మనం జస్ట్ క్లిక్ చేస్తే చాలు, మిగతా పనంతా కెమెరా చూసుకుంటుంది. అందుకే ఫుల్లీ ఆటోమేటిక్ మోడ్ అన్నాం దాన్ని. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మోడ్లో షట్టర్, అపర్చర్, ఐఎస్ఓ అన్ని కెమెరాను చూసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి P మోడ్. P అంటే ప్రోగ్రామ్ మోడ్. ఈ ప్రోగ్రామ్ మోడ్లో షట్టర్, అపర్చర్ కెమెరానే సెట్ చేసుకుంటుంది. కానీ మనం ఐఎస్ఓ, పిక్చర్ స్టైల్, వైట్ బ్యాలెన్స్ లాంటివి మనం సెట్ చేస్తాం. నెక్స్ట్ సెమీ ఆటోమేటిక్ మోడ్స్. ఈ మూడ్స్ ఎలా పనిచేస్తాయి అని అంటే, ఒకవేళ మనకు టీం ఉందనుకోండి, మనం వర్క్స్ టీంతో ఎలా షేర్ చేసుకుంటాం? ఈ వర్క్ నువ్వు చేయి, ఈ వర్క్ నేను చేస్తాను అని. ఫర్ ఎగ్జాంపుల్ అలాగా మనకున్న షట్టర్, అపర్చర్, ఐఎస్ఓ ఈ మూడిట్లో ఏదో ఒక వాల్యూని మనం ప్రయారిటీగా తీసుకొని అది మాత్రం నేను సెట్ చేస్తాను, మిగతావి నువ్వు సెట్ చేయి అని కెమెరాకి చెప్పడం అనమాట. దీనిలో ఏవి మోడ్ అంటే అపర్చర్ ప్రియారిటీ మోడ్. దీన్ని ఏవి మోడ్ అని కూడా ఎందుకు అన్నామనంటే అపర్చర్ వాల్యూ అని అర్థం. సో ఈ అపర్చర్ ప్రియారిటీ మోడ్లో ఏంటంటే మన ప్రియారిటీ వచ్చేటప్పటికి అపర్చర్. అంటే నేను అపర్చర్ మాత్రమే ఎంత ఉండాలి అని సెట్ చేస్తాను, మిగతావి నువ్వు సెట్ చేయి అని కెమెరాకి చెప్పడం అనమాట. ఈ మోడ్స్లో మనకి ఐఎస్ఓని సెట్ చేసే అబిలిటీ కూడా ఉంటుంది. మనకు కావాలంటే కావాల్సిన ఐఎస్ఓ పెట్టుకోవచ్చు, లేదా ఐఎస్ఓని ఆటో మోడ్కి కూడా షిఫ్ట్ చేసేయచ్చు. నెక్స్ట్ టీవీ మోడ్. టీవీ మోడ్ అంటే టైం వాల్యూ మోడ్ ఆర్ షట్టర్ ప్రియారిటీ మోడ్. దీనిలో షట్టర్ని మాత్రం మనం సెట్ చేస్తాం, మిగతావి కెమెరా చూసుకుంటుంది. సో ఈ సెమీ ఆటోమేటిక్ మోడ్స్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే మన ప్రియారిటీ ఓన్లీ పర్టికులర్గా అపర్చర్ లేదా షట్టర్ స్పీడ్లో అయినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఫాస్ట్ మూవింగ్ ఆబ్జెక్ట్ని షూట్ చేస్తున్నాను అనుకోండి, దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫెక్ట్ చేసేది ఏంటి? షట్టర్ స్పీడ్. అందుకని నేనేం చేస్తాను, నేను ఓన్లీ షట్టర్ స్పీడ్ ఎంత ఉండాలి అనే వాల్యూని సెట్ చేస్తాను, మిగతా వాటి గురించి కెమెరాకు వదిలేస్తాను. అప్పుడు నాకు కావాల్సిన అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ మోడ్, అసలైన మోడ్, మాన్యువల్ మోడ్. దాదాపు ప్రొఫెషనల్స్ అంతా మాన్యువల్లోనే తీస్తారు. ఎందుకు అనంటే ఈ మోడ్లో ప్రతి ఒక్కటి మనమే సెట్ చేస్తాం కాబట్టి. ఒక పిక్చర్ మీద టోటల్ కంట్రోల్ రావాలి, ఆ పిక్చర్ కరెక్ట్గా నేను అనుకున్నట్టుగానే రావాలి, కెమెరా ప్రమేయం ఏమీ ఉండకూడదు, ఫైనల్ అవుట్పుట్ని నేనే డిసైడ్ చేయాలి, నాకు వీటన్నిటి మీద పట్టుంది అని అనుకున్నప్పుడు ఈ మోడ్కి వెళ్తాం. మ్యాక్సిమం ప్రొఫెషనల్స్ అంతా ఇదే మోడ్ యూస్ చేస్తారు. మెయిన్ మోడ్స్ అయితే ఇవే, కానీ కొన్ని కెమెరాస్ వాళ్ళ మ్యానుఫ్యాక్చర్ స్టైల్ని బట్టి కొన్ని ప్రిసెట్ మోడ్స్ ఇస్తారు. దానికి ఎగ్జాంపుల్గా మనం కెనాన్ 200Dని కనుక తీసుకుంటే దానిలో SCN మోడ్ అని ఉంటుంది. మనం ఈ మోడ్కి షిఫ్ట్ చేస్తే మనకు రకరకాల ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ మోడ్లో కనుక మనం కెమెరాను పెట్టుకున్నట్టయితే ఈ మోడ్లో చూజ్ సీన్, బ్రైట్నెస్, డ్రైవ్ మోడ్, బుల్టిన్ ఫ్లాష్ ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి. మీరు గమనిస్తే ఇక్కడెక్కడా కూడా మనకి ఐఎస్ఓ, షట్టర్, అపర్చర్ వాల్యూస్ని చేంజ్ చేసే ఆప్షన్ కనిపించట్లేదు. ఎందుకంటే మనం ఇక్కడ కెమెరాకి ఐఎస్ఓ, షట్టర్, అపర్చర్ చెప్పట్లేదు, జస్ట్ సీన్ గురించి చెప్తున్నాం. నేను ఈ సీన్ షూట్ చేయబోతున్నాను, దీనికి తగ్గట్టు నువ్వు సెట్టింగ్స్ పెట్టుకొని నాకు పిక్చర్ ఇవ్వు అని. ఇక్కడ చూడండి, ఫస్ట్ అది చూస్ సీన్. దాన్ని మనం క్లిక్ చేస్తే మనం కెమెరాకి షట్టర్, ఐఎస్ఓ, అపర్చర్ ఏ వాల్యూను కూడా చెప్పట్లేదు, కేవలం దానికి సీన్ చెప్తున్నాం. నేను ఎలాంటి ఆబ్జెక్ట్ని షూట్ చేయబోతున్నాను అనే విషయం మాత్రమే దానికి చెప్తున్నాం. దానికి తగ్గట్టు మన కెమెరా తన సొంతంగా సెట్టింగ్స్ పెట్టుకొని మనకి పిక్చర్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చూస్తే పోర్ట్రేట్, గ్రూప్ ఫోటో, ల్యాండ్స్కేప్,
స్పోర్ట్స్. ఈ మోడ్స్ అన్ని ఏంటంటే మనం ఒకవేళ పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ చేస్తున్నాం, అప్పుడు మనం పోర్ట్రేట్ కనుక సెలెక్ట్ చేసుకుంటే సబ్జెక్ట్ ని ఫోకస్ లో ఉంచి బ్యాక్గ్రౌండ్ ని మాక్సిమం బ్లర్ అయ్యే వరకు అపర్చర్ ని తగ్గిస్తుంది. అలాగే గ్రూప్ ఫోటో మోడ్ లో కనుక మనం పెట్టుకుంటే మనం గ్రూప్స్ తీస్తున్నప్పుడు అందరూ ఫోకస్ ఉండేలాగా అపర్చర్ సెట్ చేసుకొని తీసుకుంటుంది. సో కెమెరాకి మనం సీన్ చెప్తే చాలు, దానిలో ఎలాంటి సెట్టింగ్స్ కావాలో అదే పెట్టేసుకుని మనకి పిక్చర్ ఇస్తుంది. కానీ నా సజెషన్ ఏంటంటే అన్ని మోడ్స్ కంటే కూడా మాన్యువల్ మోడ్ ఇస్ పర్ఫెక్ట్ మోడ్. ఎందుకంటే పిక్చర్ ఎలా ఉండాలి, అవుట్పుట్ ఎలా రావాలి, ఆ వైబ్ ఎలా ఉండాలి అనేది మొత్తం కూడా మనమే సెట్ చేస్తాం. దట్స్ వాట్ ఫోటోగ్రాఫర్స్ డూ. మీరు కొత్తగా కెమెరా కొని మీకు అసలు ఏమీ అర్థం కాకపోతే ఫస్ట్ A+ అంటే ఫుల్లీ ఆటోమేటిక్ మోడ్లో పెట్టి ఎక్స్ప్లోర్ చేయండి, కంపోజిషన్ నేర్చుకోండి. తర్వాత మెల్లగా సెమీ ఆటోమేటిక్ మోడ్, తర్వాత ది గ్రేట్ మాన్యువల్ మోడ్. ఒకవేళ మీరు ఫోటోగ్రఫీ నా నుంచి నేర్చుకోవాలి అని అనుకుంటే నేను 2 months కోర్స్ ఒకటి డిజైన్ చేశాను. సో నా నుంచి ఫోటోగ్రఫీ నేర్చుకోవాలనుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను డీటెయిల్స్ పంపిస్తాను. ఒకవేళ మీరు వర్క్ చేస్తూ జాబ్ చేస్తూ వీక్ అంతా బిజీగా ఉన్న వీకెండ్స్లో క్లాసెస్ ఉన్నాయి. సో నా క్లాస్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను. సో అది ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఎక్సైట్మెంట్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ కీప్ స్మైలింగ్. Say what you want, bitch, I'm a fucking phenomenon.